ప్రియమిత్రులకు శుభోదయం. శ్రీకృష్ణ కర్ణామృతంలో 46వ శ్లోకం చూస్తున్నాం. లీలాసుకుడు రచించినటువంటి కృష్ణ కర్ణామృతం భక్తి సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరించి ఉంది. బహుళ చికుర భారం వర్ధపించావతంసం చపల చపల నేత్రం చారు బింబాదరోష్టం మధుర మృదులహాసం మందరోదారలీలం మృగయతి నయనం మే ముగ్ధవేషం మురారే. ఆ కృష్ణుణ్ణి వెతుకుతున్నాడు. ఆ బాలకృష్ణుడు ఎలా ఉన్నాడుట అంటే బహుళ చికుర భారం, దట్టమైనటువంటి కేశ సమూహము కలదియు, బద్ధ పించావతంసం, ఆ కేశ సంపదలో బంధించబడినటువంటి నెమలి పింఛము అనేటటువంటి శిరోభూషణం కలవాడును. చపల చపల నేత్రం, మాటి మాటికి చంచలమైనటువంటి వెలుగు లేనుతున్నటువంటి నేత్రం, కన్నులు కలవాడును. చారు బింబాధరోష్టం, అందమైనటువంటి దొండపండు వంటిది అగు కింది పెదవి కలదియు, మధుహాసం, చిరునవ్వు కలిగినటువంటి, మనోజ్ఞము మృదులము అయినటువంటి, మధుర మృదుల హాసం, మనోజ్ఞము మృదులము అయినటువంటి హాసం, చిరునవ్వు కలదియు అంటే సొగసైన నవ్వు కలిగినటువంటిదియు, మందలీలం, మంద ఉదార లీలం, మందరము బరువైనది అంటే మిక్కిలి అయినటువంటి, గొప్పదైనటువంటి, గొప్పవైనటువంటి, బరువైనటువంటి విలాసములు కలిగినది అయినా, ఇవన్నీ కూడా ఆయన యొక్క చూపులకు విశేషణాలు అయినటువంటి, ఉదార గొప్పదైనటువంటి, లీలం విలాసములు కలిగినది అగు మురారే శ్రీకృష్ణుని యొక్క ముగ్ధ వేషం, ముగ్ధ సుందర సుకుమారమైనటువంటి వేషమును మే నా యొక్క నయనం నేత్రములు మృగయతి వెతుకుచున్నవి, నేను ఆయనను కన్నులారా చూడాలి అని కోరుకుంటున్నాను. దట్టమైనటువంటి కురులు, దాని నడుమ అలంకరించబడినటువంటి నెమలి పింఛము, దాని కింద వెలుకు కన్నులు, దానికి క్రిందుగా దొండపండు వంటి ఎర్రని పెదవియు, ఆ పెదవి ఎందలి లేత చిరునవ్వు కలిగిన ముగ్ధత్వము, అమాయకత్వమును, ఆ ముగ్ధత్వ హేతువైనటువంటి సొబగులు, సౌందర్యాలు కలిగి, ఇవన్నీ కూడా చెప్పనలవి కానంత బరువైనటువంటి భావన కలిగినటువంటి ఆ బాలకృష్ణుని నేను చూడాలి అని అభిలషిస్తున్నాను అంటున్నాడు లీలాసుకుడు. దానికి తెలుగు చేత ఇలా వచ్చింది. లలిత పుకెంపు సొంపు కలలన్ విలసిల్లెడు మోవినవ్వు తేటలు నును గొప్ప కొప్పున బెడంగగు పింఛము బెల్కు చూపులు సలలిత మందరాద్రిధృతి సంపదయుంజలువారు శౌరి మంజుల తరవేశమున్ వెదకి చూడగనా కనుదోయి కోరెడిన్. వేంగనామాచుని యొక్క తెలుగు అనువాదం ఇది. దట్టమైనటువంటి నెరుకురులు, అందు తురిమినటువంటి నెమలిపురి, వెలుకు చూపులు, సొగసైన దొండపండు వంటి పెదవి, ఇంపైన లేత నవ్వు, మరియు లెక్కకు మిక్కిలి అయిన గొప్ప చిన్నెలు వన్నెలు కలిగి మనోజ్ఞమైనటువంటి ఆ కృష్ణుని వేషాన్ని నేను కన్నులారా చూడాలని కోరుకుంటున్నాను అని ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు. స్వస్తి.